అందరికీ నమస్కారం. నేను మీ మంజునాథ్, అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మరియు నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లో కాస్ట్ మోడల్ ప్రిపరేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మన ఇంటి పరిసరాల్లో లభించే వస్తువులను ఉపయోగించి డెన్సిటీ మరియు ఫ్లూయిడ్ ప్రెషర్కి సంబంధించిన వివిధ ప్రయోగాలు మరియు మోడల్స్ను ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ కార్యక్రమానికి మనతో పాటు ఇక్కడ విద్యార్థినులు ప్రవళిక మరియు వర్షిణి ఉన్నారు, జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్ నుంచి. వాళ్ళతో పాటు మనము ఈ మోడల్స్ను ప్రయోగాలను ఎలా తయారు చేద్దో చూద్దామా. మొదటగా ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ చూడండి, నేను ఇదేంటి ఒక పేపర్ ముక్కలు, అవునా? తీసుకోండి. ఓకే, మీరేం చేయొచ్చు అంటే దీంతో మీ ఇష్టం ఏమైనా చేయండి, కానీ ఆ పేపర్ ముక్క ఏం కావాలంటే తనంతు తానుగా చుట్టాలి. అంటే మీ యొక్క ప్రయత్నం లేకుండా, మీ ఎటువంటి బలం ప్రయోగించకుండా అది ఏం చేయాలంటే తనంతకు తానుగా రొటేషన్ చేయాలి. ఆ రొటేషన్ చేయాలంటే ఏం చేయొచ్చో మీ ఇష్టం ఏమైనా చేయండి, చూద్దాం, ప్రయత్నించండి. అది రొటేషన్ అంటే తెలుసు కదా, అది ఇప్పుడు భూమి తిరుగుతుంది కదా తన చుట్టూ తాను. అలా ఈ పేపరు మనం ఏం చేయకుండా జస్ట్ విడిచిపెట్టేస్తే ఏం చేయాలి, అది తన చుట్టూ తాను తిరుగుతూ కిందకి రావాలి. అవుతుందా? ప్రయత్నించు, మీ ఇష్టం ఏమైనా చేయండి. కలేదా? సరే, ఇప్పుడు చూడండి, నేను చూపిద్దాను. ఇక్కడ ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ ముక్కను ఏం చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఎంత ఉంటుందంటే దాదాపు ఇక్కడ ఒక 2 సెంటీమీటర్లు ఉంటుంది, ఇక్కడ ఒక 12 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది ఎంత మీ ఇష్టం, ఎంతైనా అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను. అందాజుగా ఒక 12 సెంటీమీటర్ లెంత్, ఒక 2 సెంటీమీటర్స్ విడుతున్నది. మొదటగా అప్రాక్సిమేట్గా ఏం చేస్తానంటే ఈ మధ్య భాగం ఉంది కదా, మధ్య భాగంలో 1 సెంటీమీటర్ను కట్ చేశాను అంతే. ఓకే, మధ్య భాగంలో 1 సెంటీమీటరు ఈ విధంగా కట్ చేశాను. తర్వాత దానికి ఆపోజిట్గా, అంటే ఏదైతే మనం కట్ చేసాం కదా దానికి ఆపోజిట్గా అటువైపు కూడా ఇంకొక సెంటీమీటర్ని మనము ఈ విధంగా కట్ చేయడం జరిగింది. చూసారు కదా, ఈ కట్ చేసిన దాన్ని మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మనం దాన్ని ఫోల్డ్ చేస్తాం. ఓకే, దీన్ని కూడా ఆ విధంగానే ఇటువైపుకు ఫోల్డ్ చేస్తాం. ఇలా ఫోల్డ్ చేస్తే చూడడానికి ఎలా ఉంది, ఇది ఏ షేప్లో ఉంది, ఎలా ఉంది, మొత్తం చూడడానికి ఎలా ఉంది, ఐస్ క్రీమ్ స్టిక్ లాగా ఉంది కదా. అంటే మీకు ఐస్ కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది, లేకపోతే సైన్ బోర్డ్ లాగా ఉంటుంది కదా. వెరీ గుడ్. సో అలా ఉంది చూడ్డానికి. ఇప్పుడు దీని ఇది రొటేషన్ కావాలంటే మనం ఏం చేద్దామంటే ఈ వెడల్పి భాగాన్ని ఉంది కదా దాన్ని కొద్దిగా చూడండి మధ్య భాగాన్ని తీసుకొని కొద్దిగా నేనేం చేశాను ఇంతవరకు కట్ చేశాను అనమాట. కట్ చేసి ఏం చేశానంటే ఒకటి నా వైపుకు, ఒకటి అపోజిట్ డైరెక్షన్లో కొద్దిగా ఫోల్డ్ చేశాను. జస్ట్ అది చూడడానికి ఎలా ఉంటుందంటే వై షేప్లో ఉంటుంది. చూడండి, వై షేప్లో ఉంది కదా, ఈ విధంగా వై షేప్లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రవళిక ఇది తీసుకో చెప్దా. ఓకే, ఇప్పుడు అలా అంత పైకి నుంచి విడిచిపెట్టు. వెరీ గుడ్. ఏం చేస్తున్నా చూడండి, చూసారా ఏం చేస్తున్నది, రొటేట్ అవుతుంది. వర్షిని నువ్వు ఒక్కసారి ప్రయత్నించు. వెరీ గుడ్, అవునా? ఇప్పుడు దాన్ని ఎవరైనా అది తనంతకు తాను రొటేషన్ అవుతుందా లేదా? ఇప్పుడు చూడండి, అది ఇక్కడి నుంచి జారు విడుస్తున్నా తనంత తాను రొటేషన్ అవుతుంది, అవునా లేదా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అది ఎందుకు తిరుగుతున్నది, దాన్ని ఎవరు తిప్పుతున్నారు, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నది? ఇక్కడ ఏముంది, దీని చుట్టూ ఏమున్నది, మన చుట్టూ ఏమున్నది, ఏమున్నది, గాలి ఉంది కదా, ఆ గాలి దాన్ని తిప్పుతున్నది. ఎందుకు తిరుగుతున్నది అలాగే చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇది తిరుగుతుంది కదా, ఇది మనకు క్లాక్ డైరెక్షన్లో తిరుగుతున్నదా, ఆపోజిట్గా తిరుగుతున్నదా, అంటే యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిరుగుతున్నదా? చూడండి, తెలుసు కదా. ఇప్పుడు క్లాక్ వస్తే ఇలా తిరుగుతుంటుంది, అవునా? ఇది ఎలా తిరుగుతున్నది, ఇలా తిరుగుతున్నది. అంటే ఇది క్లాక్ డైరెక్షన్లో తిరుగుతుందా, యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిరుగుతున్నదా? యాంటీ క్లాక్ డైరెక్షన్ తిరుగుతుంది. ఇది నీ క్లాక్ డైరెక్షన్లో మనం తిప్పాలంటే ఏం చేయాలి, ఆ రెండిటిని ఆపోజిట్ వెరీ గుడ్. ఏ రెండింటిని
ఈ రెండు వెరీ గుడ్. దీన్ని ఏం చేద్దాము, ఈ యొక్క రెక్కని ఇటువైపుకు, ఈ రెక్కను ఇటువైపుకు, అవునా, వ్యతిరేక దిశలో చేస్తాం, అవునా. ఇప్పుడు దీని ఏం చేద్దాము, ఇప్పుడు దీన్ని జారి విడిస్తే ఏమవుతుందో చూద్దామా. ఏమైంది, క్లాక్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంది, అవునా. అంటే మనం చెప్పిన విధంగా చెప్పిన డైరెక్షన్లో దీన్ని మనం తిప్పచ్చా లేదా, మనం అనుకో విధంగా చేయొచ్చా లేదా. ఇప్పుడు దీన్ని వేగాన్ని మనం పెంచచ్చా తగ్గించచ్చా చూద్దామా. ఓకే, దానికి ఏం చేద్దామంటే మనము ఇక్కడ నా దగ్గర ఒక పేపర్ క్లిప్ ఉందన్నమాట, చూసారు కదా. ఏంటిది, పేపర్ క్లిప్. మామూలుగా మీరు పేపర్స్ ఫిక్స్ చేయడానికి వాడుతూ ఉంటారు కదా, ఆ పేపర్ క్లిప్ అన్నమాట ఇది. చూడండి, దీని ఏం చేద్దామంటే ఈ కింద టైల్ లాగుంది కదా, తోకలాగా, దాన్ని కొద్దిగా మడిచి దాన్ని ఏం చేద్దాం, ఈ విధంగా ఇన్సర్ట్ చేశాను, చూసారా. ఇప్పుడు వేగం పెరుగుతుందా తగ్గుతుందా ఊహించండి. పెరుగుతుంది. చూద్దామా ఎందుకు పెరుగుతుంది. మనం ఏం చేసాం, ఇక్కడ ఒక పిన్ యాడ్ చేసాం, చూడండి ఏమైంది, వేగము పెరగడం మనం చూడొచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ ఈ రెక్క ఉంది కదా, వింగ్, దాని యొక్క లెంత్ని ఏం చేస్తానంటే కొద్దిగా తగ్గించేద్దాం, ఒక సగానికి తగ్గించేస్తాం. ఓకే, డన్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఏం కావచ్చు, పెరుగుతుందా తగ్గుతుందా. పెరుగుతుంది. నువ్వేం చెప్తున్నావు, స్పీడ్ పెరుగుతుందా, ఎందుకని, కొంచెం కట్ చేసినాం కదా. అవునా. సరే చూడండి ఏమవుతున్నది, స్పీడ్గా పెరుగుతుంది, అవునా లేదా. చూడండి స్పీడ్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ పైకి కూడా విసిరేయచ్చు ఈ విధంగా. ఓకే ఓకే, చూడండి చూసారా. ఓకే, ఇలాంటిది మీరు ఎక్కడైనా పరిసరాల్లో మన పరిసరాల్లో మన ఎన్విరాన్మెంట్లో ఎప్పుడైనా చూసారా. మీరు ఎప్పుడైనా ఒక చెట్టును చూసారనుకోండి, దానికి ఒక సీడ్ ఉంటుంది, ఆ సీడ్కు 2 ఆకులు ఉంటుంది, చూసారా. ఆ సీడ్ని లేకపోతే ఆ విత్తనాన్ని మనము విసిరేస్తాము, ఆకుల ద్వారా అది ఇదే విధంగా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఆ ప్రకృతిలో ఆ సీడ్ డిస్పర్షల్ అంటారు. అంటే ఆ మొక్కలు ఇక్కడ పెరగకుండా, ఆ చెట్టు ఎక్కడుందో అక్కడే పెరగకుండా వేరువేరు చోట్లకి వెళ్ళాలి కదా. ఆ డిస్పర్షల్ పర్పస్ ప్రకృతిలో ఆ ఎవల్యూషన్లో ఇలా జరిగిందనమాట. ఆ విత్తనాలు కూడా మీరు చూడొచ్చు. మీరు కాయలు కానీ విత్తనాలు కానీ చూసారంటే దానికి ఇలాంటి రెక్కలు ఉంటుంది, ఆ రెక్కల ద్వారా అది ఒక చోటు నుంచి ఒక చోటుకి ఆ విత్తనాలు అనేది, ఆ సీడ్స్ అనేది వెళుతూ ఉంటుంది. అర్థమైందా. సో ఇది ఎందుకు ఇలా పనిచేస్తున్నది అని మనం చూడాలంటే ఇక్కడ చూడండి, అలాంటిదే ఇంకా ఒకటి ఉంది చూడండి. మనం ఇంకా ఒకటి తయారు చేసుకోవచ్చు ఇలాంటి ఫ్యాన్నే. ఈ పేపర్ ఉంది కదా, ఇలా మనం ఫోల్డ్ చేసి దీన్ని ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. చూసారా, ఇలా తిరుగుతూ ఉంటుంది. మనం ఇంకా పైన చేసామంటే బాగా తిరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా పేపర్లు ఎందుకు తన చుట్టూ తానే తిరుగుతూ ఉంది అని చూద్దే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ ముక్క ఇలా తీసుకొని నేను ఏం చేస్తానంటే, మీరు కూడా ట్రై చేయండి. ఇది కావాలంటే మీ దగ్గర పేపర్ ఉంది కాబట్టి ఇది ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ని నా నోటి దగ్గర పెట్టుకొని, పేపర్ నోటి కింద ఉన్నది కదా, ఇప్పుడేం చేస్తానంటే పేపర్ని పేపర్ పైన నేను బ్లో చేస్తాను, అంటే ఊదుతాను. చూడండి గాలిని, మీరు ట్రై చేయండి. పేపర్ ఏమవుతున్నది, ఫ్లై అవుతుంది. పేపర్ కిందకి వెళ్తున్నదా పైకి వెళ్తున్నదా, పైకి ఉన్నది. మనము
పేపర్ పైన కదా ఊదుతున్నాము, బ్లో చేస్తున్నాము. అంటే ఈ పేపర్ పైన బ్లో చేస్తే కిందున్న పేపర్ పైకి వస్తున్నది కదా. ఈ పైన ఎందుకు రావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ పేపర్ పైన నేను ఎక్కువ వేగంతో బ్లో చేయడం వల్ల ఇక్కడున్న గాలి అన్నీ వెళ్ళిపోతుంది, ఇక్కడున్న ఎయిర్ అన్నీ వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడైతే ఇక్కడ గాలి వెళ్ళిపోతుందో అక్కడ ప్రెషర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, పీడనం అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తక్కువగా ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా. ఎక్కువ నుంచి తక్కువ వైపు వెళ్తుంది అనమాట ప్రెషర్. ఎందుకంటే ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెషర్ ఇక్కడి నుంచి ఇలా దీన్ని పైకి వెళ్తూ ఉంటుంది. అవునా? సో మీరు ఎప్పుడైనా చూసింటారు, ఒక బస్సు వేగంగా వెళ్తూ ఉంటుందంటే రోడ్లో. ఆ బస్సు వేగంగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బస్సు వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టువైపులు ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్, మళ్ళీ వేస్ట్ పేపర్స్ అవన్నీ కూడా బస్సు వైపుకి వచ్చేస్తుంటుంది, చూసారు లేదా? అది కూడా అంతే అనమాట. ఎప్పుడైతే బస్సు వేగంగా వెళ్తుందో అక్కడ గాలిని అది తీసుకెళ్ళిపోతుంటుంది వేగంగా. అక్కడ పీడనం లైక్ ప్రెషర్ తక్కువ ఉంటుంది, బయట వైపు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ ప్రెషర్కు అది మొత్తం డస్ట్ పార్టికల్స్ అన్నీ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఈ సూత్రం ఆధారంగా చేసుకొని, లేకపోతే ఈ యొక్క ప్రెషర్స్ ఆధారంగా చేసుకొని మనము ఇంకొన్ని మోడల్స్ కూడా మనము చూస్తాం. సరేనా? ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏంటిది, ఫనల్. ఇదేంటి, టీటీ బాల్. ఫనల్, టీటీ బాల్, ఈ రెండింటిని తీసుకొని ఏం చేస్తానంటే, నేను మనందరికి తెలుసు, ఇలా పెట్టుకొని నేను ఊదాను అనుకోండి, బాల్ ఏమవుతుంది, కదలదు. ఆడే ఉంటుందా, కింద పడిపోతుందా? ఆడే ఉంటుంది. ఇలా పెట్టుకొని ఊదితే కింద పడిపోతుంది. చూద్దామా? రైట్. కింద పెట్టుకొని నేనేం చేస్తా, బ్లో చేస్తా. చూడండి బాగా ఏమవుతున్నది, అక్కడే ఏం జరుగుతుందో చూడండి. మీరు బ్లో చేస్తున్నంతసేపు బాల్ అక్కడే ఉంటుంది. అక్కడే దాంతో పాటు ఏం జరుగుతుందో చూడండి. ఏం చేస్తున్నది, రొటేట్ అవుతుంది. ఎప్పుడు కింద పడుతున్నది, మీరు బ్లో చేయడం ఆపిన తర్వాత కింద పడుతున్నది. నేను ఊదుతున్నంత సేపు, బ్లో చేస్తున్నంత సేపు అక్కడే ఉన్నదన్నమాట. అలాగే ఇక్కడ ఊదుతున్నా కూడా అలాగవుతుంది చూడండి. అలాగని ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, ఈ బాలులో నేను ఏం చేస్తున్నానంటే ఇలా నుంచి ఇలా ఊదుతున్నాను కదా. ఇలా ఊదుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న గాలిని కూడా ఏం చేస్తుందంటే పక్కనకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ పక్కన వెళ్ళిపోతుంటే ఇక్కడ ప్రెషర్, పీడనం అనేది తక్కువ ఉంటుంది. ఎక్కడ, కింద. ఇక్కడ ఎందుకంటే నేను ఇలా బ్లో చేస్తాను కదా, ఇలా బ్లో చేస్తున్నప్పుడు ఉన్న గాలి అన్నీ ఏమైంది, పక్కన వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ ప్రెషర్, పీడనం ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ ప్రెషర్ ఏం చేస్తుంది, దీన్ని తక్కువ వైపుకు కిందకు నెడుతుంది, కాబట్టి బాల్ కింద పడదు. అదే నేను ఇలా రివర్స్ చేస్తున్నప్పుడు ఏమైంది, గాలి ఇక్కడి నుంచి ఇలా బ్లో చేశాను కదా, ఆ బ్లో చేస్తున్నప్పుడు ఈ బాల్ యొక్క పై భాగంలో పీడనము, ప్రెషరు తక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రెషరు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న ప్రెషరు తక్కువ వైపుకు కింద బాల్ని కిందకి నుంచి పైకి నెడుతుంది అనమాట. అదే మాదిరి నేను ఇలా చేస్తున్నప్పుడు కూడా అంతే, ఇటువైపు బాల్, ఇటువైపు పీడనం తక్కువ ఉంటుంది, ఇటువైపు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ నుంచి ప్రెషర్ తక్కువ వైపుకి వెళ్తుంది. ఎప్పుడు కూడా ప్రెషర్ అనేది హయ్యర్ ప్రెషర్ నుంచి లోయర్ ప్రెషర్కి వెళ్తుంది. అలా చేయడం వల్ల ఇక్కడ మనకు ఈ బాల్ అనేది అక్కడే ఉంటుంది. దీన్నే మనం బెర్నౌలీ ప్రిన్సిపల్ అని కూడా చెబుతూ ఉంటారు. ఓకేనా? సో ప్రెషర్ అనేది ఎలా వెళ్తుంది అనేది, దాన్ని ఎందుకు వెళ్తుంది దాన్ని, అది బెర్నౌలీ ప్రిన్సిపల్ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంటుంది. ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే కూడా మనకు విమానాలు అనేది పైనకి ఎగరడానికి, పైనుంచి దిగడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఇందాక చూసారు కదా, నేను ఇలా ఊదితే బాల్ ఏమవుతున్నది, ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంది, ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది, కాబట్టి కింద ఉన్నది పైకి నెడుతున్నాను. అలాగే మనము ఉదాహరణకు మీరు ఇలా చేతులు పెట్టుకోండి, ఇది విమాన రెక్కలు అనుకుంటే, ఇప్పుడు విమానం ముందుకు వెళ్తూ ఉంది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొపెల్లర్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ప్రెషరు ఎక్కువ. అప్పుడు ఇక్కడున్న గాలి దీన్ని ఏం చేస్తుంది,
పైకి నెడుతుంది. అప్పుడు విమానం ఏమవుతుంది? పైకి పైకి వెళ్తుంది. అర్థమైందా? అదే ఇలా ఉంచినప్పుడు ఇక్కడ తగ్గింది అనుకోండి, రెక్క కింద భాగంలో ప్రెషర్ తక్కువ ఉంది, పై భాగం ప్రెషర్ ఎక్కువ ఉంటే పైన గాలి ఏమవుతుంది? కిందికి వస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది? ఇది విమానము కిందికి వస్తుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ ఆధారంగా మనకు విమానాలు కూడా ఎగరగలుగుతున్నాయి. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు దీంతోనే ఇంకొక మోడల్ని కూడా మనము లేకపోతే యాక్టివిటీ కూడా చూస్తాము. మనకు దానికి ఏం కావాలంటే కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాం. మీరు ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళారు, సలూన్కి వెళ్ళారు, వాళ్ళు మీ మొహాన్ని దేంతో కడతా వాష్ చేస్తారు? వాటర్. ఆ వాటర్ దేంతో తీసుకుంటారు? స్ప్రే చేస్తుంటారు కదా ఇలా. ఆ స్ప్రే ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా? ఇప్పుడు మనం తయారు చేద్దాం. రెడీనా? మనకేం కావాలంటే ఆ స్ప్రే తయారు చేయడానికి స్ట్రా పైప్స్ కావాలి. అంతే. ఓకే, చూడండి. మొదటగా ఏం చేస్తానంటే ఇందులో కొద్దిగా వాటర్ తీసుకుంటాం. ఓకే, నేను స్ట్రా పైప్ని కట్ చేసుకున్నా. ఇప్పుడు ఓకే, స్ట్రా పైప్ని 2 ముక్కలుగా కట్ చేసుకున్నా, ఇలా ఉంచాను. ఇప్పుడు నీళ్ళు ఎక్కడుంది? కింద ఉంది. అవునా? ఇప్పుడు వాటర్ ఎలా వస్తుందా రాదా చూద్దాం. ఇప్పుడు వాటర్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు చూడండి పైప్ని ఎలా ఉంచుతున్నానో పెట్టుకుంటున్నా, చూసారా? ఇలాగే కదా వస్తుంది. ఎక్కడ? సలూన్లో, బ్యూటీ పార్లర్లో ఇలా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ స్ట్రా పైప్ పైన వేగంగా బ్లో చేస్తున్నా. ఎప్పుడైతే ఇక్కడ బ్లో చేస్తున్నా అక్కడ ఈడున్న గాలి అన్నీ వెళ్ళిపోయింది, ఎయిర్ అన్నీ వెళ్ళిపోయింది. అప్పుడు ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది? తక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ వాటరు ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ వైపుకు ఇలా వస్తూ ఉంటుంది. మీరు అక్కడ వాళ్ళ గంత ఇలా ప్రెస్ చేస్తుంటారు కదా, ఆ ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా ఏమవుతుందంటే అక్కడ పైన లో ప్రెషర్ ఉంటుంది, కింద హై ప్రెషర్ ఉంటుంది. హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కు ఈ విధంగా వాటర్ వస్తూ ఉంటుంది. ఇక్కడే కాదు, మనకు వాటర్ పంప్ సెట్ ఉంటుంది కదా, బావిల దగ్గర, బోర్వెల్ దగ్గర, అక్కడ కూడా పంప్ సెట్ అంటే ఏంటి? మనకు ఇదే విధంగా ఆ మోటార్ వేగంగా తిరగడం వల్ల పైన పైప్లో ఉన్నటువంటి ఎయిర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మొదట పంపులో ఏం బయట వస్తుంది? ఎయిర్ బయటకు వస్తే అక్కడ పైప్లో ప్రెషర్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. కింద బావిలో ఎక్కువగా, అప్పుడు వాటర్ కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది. ఇలా ప్రెషర్ డిఫరెన్స్ చేసి హయ్యర్ ప్రెషర్ నుంచి లోయర్ ప్రెషర్కు ఈ విధంగా వాటర్ కానీ స్ప్రింక్లర్స్ కానీ పని చేస్తూ ఉంటుంది. చూసారా ప్రెషర్స్ ఎలా వెళ్తుంటుంది అని అర్థమైందా లేదా? అంతేకాదు, ఇప్పుడు మనకు తుఫాన్ వస్తుంటుంది కదా, సైక్లోన్ తుఫాన్స్ వస్తుంటుంది కదా, అది కూడా అంతే అనమాట. ఇప్పుడు మనకు వాతావరణంలో ఈ యొక్క ఉష్ణోగ్రత వల్ల ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఒకవైపు తక్కువ ప్రెషర్ ఏర్పడుతుంది, చుట్టూ అంతా ఎక్కువ ప్రెషర్ అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది? ఆ సముద్రంలో ఉన్న వాటరు తక్కువ ప్రెషర్ భూమి పైన వస్తుంది అనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాటర్ మన వైపుకు వస్తుంది. అప్పుడు మనకు తక్కువ ప్రెషర్ యాడ్ ఉంటుంది, అక్కడ వర్షం పడుతూ ఉంటుంది. ఇన్ని మనము ఈ ప్రెషర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అర్థమైందా పిల్లలు? మనకి ఇప్పుడు ఒక మ్యాజిక్ చూద్దాము. మ్యాజిక్ చూస్తుంటారు మీరు? సరే, ఈడో మ్యాజిక్ చూస్తాం. ఇప్పుడు నేను ఇది చెప్పినట్లు నేను వింటది అనమాట. చూస్తారా? ఇక్కడ ఒక డ్రాపర్ అంటే ఇంక్ పిల్లర్ ఉంది కదా, ఈ డ్రాపర్ని చూడండి. డ్రాపర్ని మీరు చూస్తే అది నేను చెప్పినట్లు వింటుంది. మంత్రం వేద్దామా? అబ్రకదబ్రా అబ్రకదబ్రా, కిందుకు రా, రా కిందుకు, రా కిందుకు, కిందుకు రా, వచ్చేసింది. వచ్చిందా? ఇప్పుడేం చేద్దామంటే అబ్రకదబ్రా, పైకెళ్ళు, 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 వెళ్ళిపోయింది. చూదారా? అంటే మనం మ్యాజిక్ చేస్తున్నామా? మనం విజ్ఞానం గురించి, సైన్స్ గురించి కానీ నేర్చుకుంటున్నది. సైన్స్లో మనకు మ్యాజిక్ ఉంటుందా? కానీ దాని వెనకాల ఏదో మనకు విజ్ఞానం లేకపోతే సైన్స్కి సంబంధించిన సూత్రం లేకపోతే ప్రిన్సిపల్స్ ఉంటాయి. చూద్దామా? సరే, ఇంకో జాతి చూడు. సో ఇప్పుడు మీరు ట్రై చేయండి, చూద్దాము. నువ్వే ట్రై చేయి. రాలేదు? అబ్రకదబ్రా, కిందకు రాను. అబ్రకదబ్రా,
కిందకు రా. వచ్చిందా? రాలేదు. ఇప్పుడేం చేద్దామంటే నీ చేతిలో కొద్దిగా ప్రెస్ చేయి, ప్రెషర్ అలాగే ఇంకా ఒత్తు, ఇంకా ఒత్తు. వెరీ గుడ్. ఏమైంది? కిందకి వచ్చింది. మళ్ళీ పైకి ఎందుకు వచ్చింది? ప్రెజర్ తీసేస్తే పైకి వెరీ గుడ్. ఇంకోసారి నువ్వు చేయరా వర్షిని. రైట్. ఇక్కడ చూడు, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏమవుతుందంటే, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఆ డ్రాపర్ ఉంది కదా, ఆ డ్రాపర్లో మీకు డ్రాపర్ లోపల నీళ్లు కనిపిస్తుందా లేదా? వాటర్ లెవెల్ కనిపిస్తుందా లేదా? ఆ వాటర్ లెవెల్ ఏమైనా మారుతుందా చూడండి. ఆడ చూస్తున్నారా? నేను ప్రెస్ చేస్తున్నప్పుడు, ప్రెషర్ ఇస్తున్నప్పుడు వాటర్ లెవెల్ ఏమవుతున్నది? ఇంక్ పిల్లర్ లోపల ఎక్కువ అవుతున్నది. అంటే ఎప్పుడైతే వాటర్ లెవెల్ పెరిగిందో దాని యొక్క వెయిట్ అంటే దాంతో డెన్సిటీ అనేది ఏమవుతుందంటే, ఆ యొక్క ఇంక్ పిల్లర్ యొక్క డెన్సిటీ ఏమవుతుందంటే పెరుగుతుంది. డెన్సిటీ దేనికంటే, వాటర్ కంటే ఆ ఇంక్ పిల్లర్ డెన్సిటీ పెరుగుతుంది కాబట్టి కిందకు వస్తుంది. ఎప్పుడైతే నేను విడిచిపెడతానో అప్పుడు అందులో ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది? తక్కువ వస్తుంది. అప్పుడు తక్కువైనప్పుడు ఆ ఇంక్ పిల్లర్ యొక్క లేకపోతే డ్రాపర్ యొక్క వెయిట్ లేకపోతే డెన్సిటీ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. ఆ డెన్సిటీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే పైకి వస్తుంది అనమాట. ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే మనకు సబ్మెరైన్స్ అని విన్నారా? సముద్రంలో అడుగు భాగాన వెళ్ళాలంటే మనకు జలంతర్గాములు లేకపోతే సబ్మెరైన్స్ అని ఉంటాయి. ఆ సబ్మెరైన్స్ ఈ సూత్రం ఆధారంగానే పనిచేస్తుంది అనమాట. ఆ సబ్మెరైన్ కిందకి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ సబ్మెరైన్ కింద ఉన్నటువంటి ట్యాంకుల ద్వారా నీళ్ళు నింపుతారు. నీళ్ళు నింపినప్పుడు ఏమవుతుంది? అది కిందకి వెళ్తుంది. అప్పుడు ఎందుకంటే సముద్రపు నీరు కంటే కూడా ఆ సబ్మెరైన్ యొక్క వెయిట్ డెన్సిటీ పెరగడం వల్ల కిందకి వెళ్తుంది. అదే సబ్మెరైన్ పైకి రావాలంటే ఏం చేస్తారు? అందులో ఉన్న వాటర్ అన్ని తీసేస్తే అప్పుడు సబ్మెరైన్ ఏమవుతుందంటే పైకి వస్తుంది. ఇప్పుడు అంతే కదా, ఇది కూడా అలా పనిచేస్తుంది కదా. ఎప్పుడైతే మనం ప్రెషర్ ఇస్తామో అందులోపల వాటర్ వెళ్తుంది. ఎందుకంటే కొద్దిగా పూర్తిగా నీళ్ళు అది ఎలా పనిచేస్తుందో మనం చూపిద్దాం. ఇప్పుడు మనం ప్రెస్ చేయడం వల్ల లోపలికి వాటర్ వెళ్తుంది, డెన్సిటీ పెరుగుతుంది, కిందికి వస్తుంది. ఎప్పుడైతే విడిచిపెడతానో లేకపోతే వదిలేస్తానో అప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. అప్పుడు అందులో ఉన్న వాటర్ కిందకి వచ్చేస్తుంది, పైకి వస్తుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క సబ్మెరైన్ ప్రిన్సిపల్ ఎలా పనిచేస్తుందో మన ఇంటి దగ్గర ఉన్నటువంటి డ్రాపరు మరి వాటరు ఒక నెట్, ఇది ఎలా ద్వారా మనం ఈ యొక్క మోడల్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒకసారి నేను ఎలా తయారవుతుందో కూడా మీకు చూపిద్దాం. సో ఇక్కడ చూడండి, మనం ఇందాక చెప్పాను కదా, ఇదేంటిది? డ్రాపర్. ఈ డ్రాపర్కి ఏం చేస్తామంటే ఒక వెయిట్ కోసం మనం ఏం చేస్తాము, ఒక మెటల్ నెట్ని మనము ఈ డ్రాపర్కు ఈ విధంగా ఫిక్స్ చేసాలి. ఏదైనా ఒక వెయిట్ని కూడా మనము లేకపోతే ఒక వైర్ని కూడా మనం వెయిట్ ఉన్న వైర్ని కూడా మనము చుట్టేయచ్చు అనమాట. ఇది లేకపోతే ఒక నెట్ని ఈ విధంగా తీసుకొని మనం ఇలా ఇన్సర్ట్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనము ప్రస్తుతానికి వాటర్ నింపుకుంటాం. వాటర్ నింపుకొని నేను దీంతో పెట్టి చూస్తున్నా. ఎందుకు పెట్టి చూస్తున్నానంటే అది పర్ఫెక్ట్గా నీళ్ళు ఏం కావాలి, దీంతో నీళ్ళు ఎంత నింపాలంటే పూర్తిగా నింపామంటే అది ముందుగానే కిందికి వెళ్ళిపోతుంది. చూడండి. ఓకే, సో పర్ఫెక్ట్గా మనం నీళ్ళు నింపుకోవాలి. ఓకే, సో ఈ విధంగా కొద్దిగా తేలుతూ ఉండాలి. ఎప్పుడైతే తేలుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇది ఇంక్ పిల్లర్ పూర్తిగా మునిగిపోయింది, అంటే ఎక్కువ వాటర్ ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఇది పూర్తిగా మునిగిపోతుందో అప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా తీసుకుని దాంతో 1 or 2 డ్రాప్స్ తీసేస్తాం. ఇప్పుడు కూడా మునిగిపోతా ఉంది.
ఇంకా వాటర్ని తీయాలి, అవునా? ఇంకా మునిగిపోతాను. సో ఎప్పుడు ఎందాక అది తేలుతుందో అంతవరకు మనం దాంతో ఫస్ట్ మునిగేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం కొద్దిగా వాటర్ని తీసేస్తే అప్పుడు అది తేలుతుందనమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? అది తేలుతుంది. తేలుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ వాటర్ బాటిల్లో మనం పూర్తిగా నీళ్ళు నింపేస్తాం. వాటర్ బాటిల్ పూర్తిగా నీరు నింపేసి దీన్ని లోపల ఉంచి ఇలా టైట్గా మూతని ఫిక్స్ చేసామంటే మనకేమవుతుంది ఇప్పుడు? ఓకే, చూడండి. అర్థమైందా? మనము ఇక్కడే ఆగు ఉంటే కూడా ఆగిపోతుంది. చూడండి, అక్కడే సగంలో ఉంటే సగంలో కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎంత అయితే ఒత్తుతారో ఆ విధంగా మీరు బ్యాలెన్స్ చేసుకుని కూడా ఒకే చోట కూడా దాన్ని నిలపచ్చు. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ షో హౌ సబ్మెరైన్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద డెన్సిటీ ప్రిన్సిపల్. సో ఈ విధంగా మనము డెన్సిటీ ఆధారంగా ఎలా సబ్మెరైన్ పనిచేస్తున్నది ఈ యొక్క మోడల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అర్థమైందా? ఎస్ సార్. థ్యాంక్ యూ. విల్ గో ఫర్ ద నెక్స్ట్ యాక్టివిటీ. పిల్లలు ఇక్కడ చూడండి, నా దగ్గర 2 ఎగ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 2 గ్లాసెస్లో వాటర్ తీసుకున్నాం. ఆ వాటర్లో నేను ఏం చేస్తానంటే ఈ ఎగ్స్ని డ్రాప్ చేస్తాను. ఏం జరుగుతుందో చూడండి. ఎగ్ ఏమైంది? మునిగిపోయింది. దీంతో ఏమవుతున్నా చూడండి, తేలుతున్నాయి. సో అది ఎందుకు ఒకటి తేలింది, ఎందుకు ఒకటి మునిగిపోయిందో తెలుసుకుందామా? ఎస్ సార్. మనము తేలాలంటే ఏం చేస్తాము, మునగాలంటే ఏం చేస్తామో చూద్దాం. సో ఎందుకే ఇది తేలుతున్నది? ఇంత మ్యాజిక్ ఉందా? మ్యాజిక్ లేదు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మనం తేలాలంటే ఏం చేస్తామంటే మనము ఇలాంటి దీన్ని కూడా మనము తేలేలాగా చేద్దామా? సో ఇది ఏం చేద్దామంటే ఈ యొక్క ఎగ్గుని ఏం చేస్తాము, సాల్ట్ ఉంది కదా, సాల్ట్ని వేసి మనం బాగా మిక్స్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇంకా తేలేదు అంటే మనం ఏం చేయాలి, ఇంకా మిక్స్ చేయాలి బాగా సాల్ట్ని, అవునా? ఇప్పుడు చూడండి, ఈ వాటర్లో కూడా ఇప్పుడు దీంతో ఏం చేసాము, సాల్ట్ని కలిపాం. సో ఇందాక మనకు ఈ గ్లాస్లో సాధారణ వాటర్ ఉంది, అంటే నార్మల్ వాటర్ ఉంది. దానికి మనము సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసాం.
తర్వాత దాని ఉంచామంటే అది కూడా రెండో ఎగ్ కూడా ఇప్పుడు ఏమవుతా ఉన్నది తేలిపోతుంది. తేలుతుంది. సో మళ్ళీ నార్మల్ వాటర్కి వేస్తామంటే ఏమవుతుంది, మునిగిపో మళ్ళీ నార్మల్ వాటర్లో ఏమైంది, మునిగిపోయింది. మునిగిపోయింది అనమాట. అంటే మనము ఎప్పుడైతే నార్మల్ వాటర్లో సాల్ట్ వేసి ఎక్కువ మిక్స్ చేసామో అప్పుడు ఏమైందంటే అది ఆ యొక్క వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువైంది. ఏమైంది, డెన్సిటీ ఎక్కువైంది. దేనికంటే డెన్సిటీ ఎక్కువైంది, ఎగ్ కంటే. ఎగ్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ దేని డెన్సిటీ ఎక్కువ ఉంది, వాటర్ డెన్సిటీ. ఇక్కడ వాటర్ ఎగ్ రెండు, ఎగ్ ఏమైంది, మునిగిపోయింది. మునిగిపోవడం వల్ల ఎగ్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎగ్ కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైంది, ఎగ్ డెన్సిటీ తక్కువ ఉంది, వాటర్ డెన్సిటీ పెరిగింది. వాటర్ డెన్సిటీ పెరగడానికి మనం ఏం చేస్తాము, సాల్ట్ని కలిపాము. ఇప్పుడు మనము సముద్రంలో వాటర్ ఎలా ఉంటుంది, సాల్ట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ నార్మల్ వాటర్ కంటే కూడా సముద్రం వాటరు డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దాంతో మనకు ఒక సముద్రం అన్నమాట, మృత సముద్రం అనేసి. అంటే అక్కడ ఎక్కువ ఉప్పు ఉండడం వల్ల ఆ సముద్రంలో ఏమవుతుందంటే మనుషులు పడుకొని తేలుతూ ఉంటారనమాట. అంటే మనం మునగరనమాట. అర్థమైందా? సో ఇక్కడ దీన్ని ఇంకా ఏం చేద్దామంటే కొద్దిగా ఈడున్నటువంటి వాటర్ని తీసేసి ఏం చేద్దామంటే చూడండి, మునుగుతా ఉంది కదా, ఇది కూడా మునుగుతా ఉంది. ఇప్పుడు నేనేం చేస్తా, ఇది తేలుతా ఉంది కదా, ఇది మునిగిపోయింది, ఇది తేలుతా ఉంది, ఇది కూడా తేలుతా ఉంది. ఎందుకంటే ఇవి రెండు కూడా సాల్ట్ వాటర్. ఇది వచ్చేసి నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ ఎగ్ కంటే డెన్సిటీ తక్కువ, అంటే ఎగ్ డెన్సిటీ ఎక్కువ. ఇక్కడ ఎగ్ తక్కువ డెన్సిటీ, సాల్ట్ వాటర్ ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు నేను దీంతో నార్మల్ వాటర్ కలిపితే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు పరిశీలించండి, ఎగ్ ఎక్కడుంది, మధ్యలో ఉంది. అవునా? ఓకే, ఇక్కడ చూడండి, దీంతో ఎగ్ మధ్యలో ఉంది, దీంతో ఎగ్ పూర్తిగా మునిగిపోయింది, దీంతో ఎగ్ పైన ఉంది. దీంతో సగభాగం ఏం వాటర్ ఉంది, సాల్ట్ వాటర్. ఇంకా సగభాగం ఏం వాటర్, నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ లో ఎగ్ ఏమైంది, మునిగిపోయింది. అంటే నార్మల్ వాటర్ కంటే ఎగ్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి మునిగిపోయింది. కిందేముంది, సాల్ట్ వాటర్. ఈ సాల్ట్ వాటర్ ఎగ్ కంటే ఎక్కువ డెన్సిటీ కాబట్టి ఇది ఎగ్ సాల్ట్ వాటర్ కింద ఉంది, ఎగ్ పైన ఉంది. సో ఇలా మనం ఇంటిలో కూడా తయారు చేసుకోవచ్చు కదా, దీని ద్వారా మనం డెన్సిటీని తెలుసుకోవచ్చు కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే పిల్లలు, మనము ఈ డెన్సిటీ టాపిక్ సంబంధించిన మరొక యాక్టివిటీ మనం చూద్దాం. ఇక్కడ బీకర్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నా, ఇంకొద్దిగా కూడా వాటర్ వేస్తున్నాను చూడండి. సో దానిపైన ఏం చేస్తామంటే కొద్దిగా మనం ఇంటిలో ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె కానీ లేకపోతే వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా మనము తీసుకుంటాం. ఆ ఆయిల్ పోస్తున్నప్పుడు ఏమవుతుందో పరిశీలించండి. ఆయిల్ ఏమవుతున్నది, తేలుతున్నది. అంటే ఆయిల్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ కాబట్టి ఏమైంది, పైన తేలుతూ ఉన్నది. ఇప్పుడేం చేద్దామంటే కొద్దిగా ఉప్పు తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా, ఉప్పు, సాల్ట్. అవునా? సాల్ట్ని ఏం చేస్తానంటే పరిశీలించండి ఏమవుతుందో. వేసాను కదా, కింద చూడండి ఏమవుతున్నదో, సాల్ట్ కిందికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమవుతుందో చూడండి, చూడండి అలాగే. చూస్తున్నారా, ఏమి సాల్ట్ కిందకి వెళ్ళిపోయింది. కానీ ఏమైంది, కింద సాల్ట్తో పాటు ఎవరు వెళ్ళారు, ఆయిల్ కూడా వెళ్ళింది. ఆయిల్ వెళ్ళిన తర్వాత సాల్ట్ ఏమైంది, కింద
కరిగిపోయింది, ఆయిల్ మళ్ళీ డెన్సిటీ తగ్గిపోయి మళ్ళీ పైకి వచ్చింది. చూడండి ఇంకోసారి. ఓకే, చూస్తున్నారా? సో ఆయిల్, సాల్ట్ ఏమైంది, మొదట ఎక్కడ కరిగింది? ఆయిల్లో కరిగింది. ఆయిల్తో కరిగిన తర్వాత సాల్ట్ ఆయిల్తో పాటు కిందికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయిల్ ఏమైంది, కింద ఆయిల్ కిందికి వెళ్ళిన తర్వాత సాల్ట్ ఆయిల్ రెండు కిందికి వెళ్ళిన తర్వాత కింద సాల్ట్ కరిగిపోయి ఏమైంది, మళ్ళీ ఆయిల్ యొక్క డెన్సిటీ తగ్గిపోయింది, పైకి వచ్చేసింది అంట. ఇలా మీరు ఇడాక యాక్టివిటీని మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనము ప్రెషర్స్ మరియు డెన్సిటీ గురించి మనము ఈ యొక్క మన ఇంటి పరిసరాల్లో లభించే వస్తువుల్లో, మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం తయారు చేసి ఆ కాన్సెప్ట్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్.